ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. పలువురు మృతి చెందారు. ఆకస్మిక వరదలతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కేరళ అతలాకుతలమయ్యాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కురుస్తున్న కొండపోత వర్షాలు, ఈదురు గాలులు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడి భారీ నష్టం వాటిల్లింది. వేర్వేరు ప్రమాదాల్లో పలువురు మృతి చెందగా వందలాది ఇళ్లు నీట మునిగాయి. రోడ్లు, రహదారులు నదులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలో వర్షాల తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పూణేలో వరదల తీవ్రత అత్యధికంగా ఉంది. రాజధాని ముంబైతో పాటు పరిసర జిల్లాలైన థానే, రాయ్గఢ్లలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలుల ధాటికి వందలాది చెట్లు, భారీ ప్రకటనల బోర్డులు కుప్పకూలాయి. రవాణా వ్యవస్థపైన వర్షాల ప్రభావం తీవ్రంగా పడింది. పట్టాలపై నీరు చేరడంతో పలు రైలు సర్వీసులను రద్దు చేయడం లేదా మళ్లించడం చేశారు. विधानसभा హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు సైతం వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలపైన వరద ప్రభావం అధికంగా ఉంది. बिहार में कभी भी तूफान आप लोग देख सकते हैं। बिहार और नाला समारा के बीच का ये ट्रेन कितना स्लो चल रहा है। ये जो है ना बिहार का है, देख सकते हो बिहार में कभी भी तूफान आप लोग देख सकते हैं। बिहार और नाला समारा के बीच का ये